తారక్, రే తారక్, రే లెగవరా, లెగు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఏంటి అప్పుడే తెల్లారిందా డాడీ? రే టైము 10 గంటలైందిరా. నేను చెప్పేది కొంచెం వింటావా? ఎస్ డాడీ, చెప్పండి, ఏమైంది? తారక్, నేలవేణి మెడలో ఉండే పసుపు తాడు దారాలు తెగిపోతున్నాయంట. అది అలాగే వదిలేస్తే తెగి కింద పడినా పడిపోతుంది. ఓ, సో వాట్? వేరే తాడు కట్టుకోవచ్చు కదా. రే అది తాళిరా, అలా మన ఇష్టానికి చేయకూడదు. దానికంటూ ఒక సెంటిమెంట్ వాల్యూ ఉంది. దాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులున్నాయిరా. అయినా ఈ ఊర్లో దేనికి డాడీ పద్ధతులు లేవు, అన్నిటికీ ఉన్నాయి. రేయ్, నేను చెప్పేది కాస్త వినరా. మామూలుగా అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 3 నెలల్లోపు పసుపు తాడు మార్చాలి. కానీ మన ఇంట్లో ఏం జరిగింది? వరుసగా గొడవలే కదా జరిగాయి. సరే, అయినంత లేట్ అయింది. ఇప్పుడైనా ఆ పని చేయాలనుకుంటున్నాను. అవును, ఇది మస్ట్గా చేయాలంటారా? అవునరా, చెయ్యాలి. అది మన ఊరి కల్చర్. చేయకుండా వదిలేశామనుకో, తర్వాత జీవితాంతం అది మనసులో బాధగానే మిగిలిపోతుందిరా. ఓ, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి జరగడం వల్లే కదా ఇది చెయ్యకుండా వదిలేశామని మనసులో ఆ పెయిన్ అలానే ఉండిపోతుందిరా. ఓకే డాడీ, ఓకే. మీరంతా ఫీల్ అయ్యేలా ఉంటే కంపల్సరీగా చేయండి డాడీ. దానికి నేను ఏదైనా హెల్ప్ చేయాలా? రేయ్, ఇదేదో నీకు సంబంధం లేని విషయంలా మాట్లాడుతున్నావు. ఆ, నేలవేని మెళ్ళో పసుపు తాడు మార్చాలి అంటున్నాను. అర్థం కాలేదా? ఐ డోంట్ నో డాడీ, ఐ డోంట్ నో. బట్ మీరు చెప్పే దాంట్లో ఏదో డీప్ మీనింగ్ ఉందని మాత్రం అర్థమవుతుంది. అర్థమవుతోంది కదా, అది చాలు. కానీ ఈ ఫంక్షన్ అంత ఈజీగా మీ అమ్మ జరగనివ్వదు. ఎందుకు ఎందుకు జరగనివ్వదు? ఇది జరిగితే ఆవిడకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమేరా. ఇవన్నీ జరిగాయంటే నేలవేణిని కోడలిగా ఒప్పుకున్నట్టవుతుంది కదా, అదే ఆవిడికి ప్రాబ్లం. డాడీ, అలా అయితే ఇది చేసేద్దాం, బ్రహ్మాండంగా చేసేద్దాం. నువ్వేమీ మీ అమ్మని ఏడిపించాల్సిన అవసరం లేదు. మీ అమ్మ వల్ల ఎటువంటి గొడవ రాకుండా చూసుకుంటే చాలు. డోంట్ వరీ డాడీ, తారక్ ఉన్నప్పుడు ఎందుకు మీకు బాధ? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఐ విల్ టేక్ కేర్. సరే సరే, వెళ్ళు. ముందెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఓకే డాడీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేలవేణి. అయ్యా. ఏంటమ్మా, పసుపు తాడు తెగిపోతోందా? అదేం లేదయ్యా, దారాలు తెగిపోయాయి, నేను సరిచేసుకుంటాను. ఒక్కోసారి మనకి తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. సారీ అమ్మా. అయ్యా, ఏంటయ్యా? ఎందుకయ్యా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు? లేదమ్మా, న్యాయంగా అయితే ఈ పాటికి పసుపు తాడు మార్చుండాలి. ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినప్పటికీ నేనే దీన్ని కాస్త మర్చిపోకుండా చేసుండాల్సింది. ఏదో ఆలోచనలో పడి వదిలేశాను. ఈ విషయం తలుచుకుంటేనే నాకే అవమానంగా ఉందమ్మా. అయ్యా, ఈ విషయం మీకు చెప్పొద్దు అని కుకుటేష్ అన్నయ్యతో అప్పుడే చెప్పాను. కానీ ఆయన నా మాట వినకుండా వచ్చి మీకు చెప్పారనుకుంటా. అవునమ్మా, చెప్పింది కుక్కుటేషే. చెప్పడం తప్పు కాదు, చెప్పి చాలా మంచి పని చేశాడు. ఆ రోజు కళ్యాణ మండపంలో ఏం జరుగుతుందోనని ఆలోచించే లోపే తారక్ నీ మెళ్ళో తాళి కట్టేశాడు. నీకిష్టం లేకపోయినా నా మాటకి కట్టుబడి నువ్విక్కడ ఉంటున్నావు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వీ ఇంటి కోడలివి. అందుకే అందర్నీ పిలిచి సాంప్రదాయం ప్రకారం పసుపు తాడు తీసి చైన్ వేసి నిన్ను గౌరవించాలనుకుంటున్నాం. పెళ్లిలో చెయ్యకుండా వదిలేసిన విషయాలన్నీ ఈపాటికే ఇంట్లో చేసుండాల్సింది. కొంచెం లేటైందమ్మా, అది నా తప్పే. అయ్యా, ఏంటయ్యా మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు? ఈ పసుపు తాడు తీసి తాళి మార్చడం అనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది అంత ముఖ్యమైందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే
జరిగింది అసలు పెళ్ళే కాదు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మాత్రమే. ఏంటమ్మా నీలవేణి ఇలా అంటున్నావు? నేను ముందు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నానయ్యా. జరిగింది నేను అసలు పెళ్లిలానే అనుకోవడం లేదు. దీనివల్ల నా కుటుంబమే విడిపోయింది. అలాంటిది పసుపు తాడులోని దారాలు తెగిపోతే ఏమవుతుందయ్యా? నువ్వు పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయివి, ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? అయ్యా, నేనే ఒక పసుపు తాడు తీసుకుని మార్చుకుంటాను. తప్పమ్మా, అలా చేయకూడదు. 10 మంది ముత్తైదువుల్ని పిలిచి వాళ్లతో చేయించాలి. అదే కదా మన సాంప్రదాయం కూడా. లేదయ్యా, అదేం అవసరం లేదు. లేదమ్మా, అదే అవసరం, చాలా చాలా అవసరం. నేను ఖచ్చితంగా ఈ పనిని గొప్పగానే చేస్తాను. వద్దయ్యా, నా మాట వినండి. లేదమ్మా, మన సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ఈ ఫంక్షన్ జరిగే తీరుతుంది. అయ్యా అయ్యా మన అయ్యగారు చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? అయ్యా. భద్రయ్య, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. మీరు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు కదా? హా, అందరూ బాగున్నారు భద్రయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే ఫోన్ చేశాను. చెప్పండి అయ్యా. మన నీలవేణికి పసుపు తాడు మార్చే విషయం ఈపాటికే జరిగుండాలి. అనుకోకుండా అలా రోజులు గడిచిపోయాయి. కానీ ఇక మీదట లేట్ చేయకూడదని ఆ పని చేసేద్దామని అనుకుంటున్నాను. చాలా సంతోషం అయ్యా. ఇది మీతో ఎలా చెప్పాలో తెలియక 2 రోజుల ముందు కూడా ఇదేనయ్యా నా మనసులో అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పటికే నా కూతురు జీవితంలో 1000 సమస్యలు. దీంట్లో మళ్ళీ ఇదొకటా అని అలానే వదిలేశానయ్యా. అలా అంటే మనిద్దరం ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నామనే కదా అర్థం? అవునయ్యా, కరెక్ట్గా చెప్పారు. నేను పంతులు గారితో మాట్లాడి ఏ రోజు చేస్తున్నామనేది చెప్తాను. అప్పుడు అందరూ ఒకసారి వచ్చి వెళ్ళారంటే బాగుంటుంది. అలాగేనయ్యా, సంతోషంగా బయలుదేరి వస్తాం. నా కులదైవం ఇంట్లో ఒక మంచి విషయం జరుగుతుందంటే మేము లేకుండా ఎలా అయ్యా? కానీ హా, నువ్వెందుకు ఆగిపోయావని నాకు అర్థమవుతోంది భద్రయ్య. నా భార్య ఈ ఫంక్షన్ని జరగనివ్వదనే కదా అనుకుంటున్నావు? అవునయ్యా. హ, అదెలా జరగనిస్తుంది?